మృగశిర కార్తిపోయి ఆరుద్ర వచ్చిన వాననీటి జాడలేక రైతులు దిగాలు చెందుతున్నారు. భూమిలో విత్తిన విత్తనాలు నీటి తడులు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల ముందే పలకరించిన వరుణుడు ఇప్పుడు ముఖం చాటేయడంతో వాన జాడకై ఆకాశం వైపు చూస్తున్నారు రైతులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే వర్షాలు కురవడంతో అన్నదాత ఆనందం పొంది తమ పంటను సాగు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల పత్తి పంట పండించడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇటు పత్తి విత్తనాలు విత్తనానికి మే నెల లోపలనే వర్షాలు కురవడంతో అయితే రైతులు మే నెల లోపలనే దుక్కులు దున్ని పంటలు సాగు చేసుకొని విత్తనాలు విత్తి దాదాపుగా 20 రోజులు అవుతున్నా కానీ వరుణుడి యొక్క జాడ లేకపోవడంతో అయితే ఇప్పుడు రైతులు ఆ విత్తనాలు మొలకెత్తాయా లేవా అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టి ఇప్పుడు వరుణుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, గతం లోపల ఎప్పుడు లేని విధంగా మేల లోపలనే వర్షాలు పడడం జరిగింది. రైతులు అన్నదాతలు అందరూ కూడా సంతోషంతో వ్యవసాయానికి సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా నెల రోజులే వరుణుడి యొక్క జాన లేక ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇవన్నీ కూడా ఎండకు మాడిపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు దుక్కి దున్ని ఒక ఎకరానికి ఎంత అవుతుంది? దాదాపు స్టార్టింగ్లో మన రోని కార్తీ ముందే ఈ సంవత్సరం వర్షాలు పడడం రైతుకు సంతోషంగా అనిపించింది. తర్వాత ఏంటంటే ముఖం చాటేసింది. నెల రోజుల నుంచి వర్షం లేదు, జాడ కోసం రైతన్నలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు మొత్తం పెట్టి ఉన్నారు. ఎక్కడ కూడా పత్తి విత్తనాలు మొలిచిన దాఖలాలు లేవు. ఈ ఎండలకు ఆ పత్తి విత్తనాలు ఉన్నాయా పోయినాయా అని తర్జన భర్జనలో ఉన్నారు. ముఖ్యంగా ఒక ఎకరానికి వచ్చేసి ఒక 15,000 దాకా ఖర్చు పెట్టుబడి అయింది ఇప్పటి వరకు. సరే అవి ఏమో వస్తుందో ఏం పోతుందో. తర్వాత వర్షం సుతా ఇప్పుడు వర్షం పడితేనేమో కొంచెం రైతులకు సుతా ఉల్లాసం ఉండు, పెట్టాలి పని చేయాలి. సరే డబ్బు కోసం చూడడు రైతు, పని కోసం చూస్తాడు. సో ఈ వర్షమే లేకపోయే వరకు దిగాలైపోయాడు. కొన్ని మా ఏరియాలో నిన్న కూడా మేము వర్షాలు పడాలని చెప్పి దేవాలయాల విగ్రహాలకు సుతా పూజ చేయడం జరిగింది, జలాభిషేకం చేయడం జరిగింది, దాంతో కప్పతల్లి ఆడడం జరిగింది. ఈ సంవత్సరం చూడండి, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం రైతుల పాలిట అతివృష్టి అనావృష్టి ఎలా ఉంటుందో, పడితేనేమో వర్షాలు పడుతూనే ఉన్నాయి, పోతేనేమో ఆటే ముఖం చాటేసింది. నిజంగా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితులు. నిజంగా ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు పత్తి విత్తనాలు దున్నటానికి తర్వాత కూలికి తర్వాత విత్తనాలు విత్తడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటికే అంటే పెట్టుబడి పెట్టినటువంటి నేపథ్యంలో ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు ఈ దున్నుడు అనేది కామనే, అది ఖర్చు మళ్ళీ రెండోసారి కూడా దున్నింది పని చేస్తుంది. కానీ ఇత్తనాల ఖర్చు మీద పడుతుంది, కూలీల ఖర్చు మీద పడుతుంది. అయితే ఇప్పుడు కల్టివేటర్ అంటే ఏమన్నా గడ్డి మొలిస్తే మళ్ళీ కల్టివేషన్ చేయవలసి వస్తుంది. వర్షం పడలేదు కాబట్టి గడ్డి ఏం పడది. కాకపోతే ఇప్పుడు ఈ పెట్టిన ఇత్తనాల ఖర్చు ఇప్పుడు ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు 2,000 రూపాయలు, మళ్ళీ కూల ఖర్చులు ఇవన్నీ మీద పడతాయి. అంటే ఇప్పుడు ఈ ఎండలు బాగా కొట్టినటువంటి నేపథ్యంలో అసలు మొలకలు ఎత్తేటువంటి అవకాశం ఉన్నదా? మళ్ళీ అంటే వర్షం కొడితే మళ్ళీ అవి మొలకెత్తాయా లేదా మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి? మళ్ళీ పెట్టవలసింది, ఎందుకంటే కొంచెం అచిరాని వర్షాలు పడి అవి కొన్ని నావం చేసినాయి అవి పొట్లిపోయినాయి, మళ్ళీ మొలవయి పూర్తిగా ఎండిపోయి ఉండి దానికి ఏ మాత్రం పదన అంటని మాత్రం మొలుస్తాయి. ఇప్పుడు తప్పనిసరి మళ్ళీ పెట్టవలసిందే. మీరు చెప్పండి, అంటే ఒక ఎకరానికి దాదాపుగా ఎంత ఖర్చు అవుతుంది? 8,000 ఖర్చు వచ్చింది ఒక ఎకరానికి. తర్వాత అంటే పేపర్లలో చూసి అన్ని న్యూస్లో చూసి ఋతుమాలు ముందే వచ్చినాయి అని చెప్పి అందరూ రైతులు వాస్తవానికి 17 తారీఖు తర్వాత 6 తర్వాత పెట్టాలి మేము. ఈసారి ఏంటంటే 2వ తారీఖే విత్తనాలు పెట్టినాం. ఎందుకంటే వర్షాలు పడితే అప్పుడు పడ్డాయి 2-3 తప్పు పడ్డట్లో ఏంటంటే కల్టివేషన్ అయినాయి అని చెప్పి అందరం సాగు చేసినాం. సాగు చేసి విత్తనాలు పెట్టేసినాం, అంత అయిపోయింది. అప్పటి వరకు వర్షం లేదు. పెట్టినవి మాత్రం మొలిపోయి 90% నమ్మకం తక్కువ. ఏదైనా మొలుతాయి అంటే ఇక భూమిలో పదం లేని పడ్డాయి మొలుతాయి. సాధ్యమైతే మొన్న కొన్ని పడిపోయినాయి కాబట్టి అవి మెత్తబడి ఏంటంటే కొంచెం ముక్కులు కూడా పలిపోతే ఇక అది మొలక రాదు. ఇక ఇప్పుడు ఏంటంటే వర్షం పడితే వెళ్తుంది, 60% మొలుతుందా 50% మొలుతుందా మొలవాలని వెళ్తుంది, కొన్ని పోతాయి అట్లా. ఒక ఎకరానికి అంటే పత్తి విత్తనాలు ప్యాకెట్లు ఎన్ని అవసరం పడతాయి? ఎంత రేటు ఉంటుంది? ఇప్పటికీ మీరు అంటే ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎకరానికి దాదాపుగా ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టుబడి అయింది. కౌలు కాక దున్నడం విత్తనాల మటుకు ఎకరన్నా 2 ప్యాకెట్లున్నారా 3 ప్యాకెట్ల దాకా పడతాయి. 3 ప్యాకెట్ల దాకా పడతాయి. పెట్టినాం అందరం. ఇప్పుడు దాదాపుగా ఈరోజు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ముందుగానే వర్షాలు పడ్డాయి కాబట్టి ఋతుపవనాలు ముందుగానే వస్తున్నాయి అన్న ఉద్దేశంతోనే ఒకళ్ళని చూసుకుంటే వాళ్ళం అందరం మొత్తం దాదాపు 99% పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే వర్షం అప్పుడు సరి పడనాడు పడిపోయినాయి. విత్తనాలు దాదాపుగా కొన్ని ఉబ్బి కొట్టిపోయినాయి, కొన్ని అట్లనే ఉన్నాయి. ఇది ఏంటంటే విత్తనాలకు ఏంటంటే గౌచ్ కోటింగ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ కోటింగ్ అనేది ఇప్పుడు ఈ మందు కెమికల్ కలిసినది కాబట్టి ఈ దాదాపు అప్పుడు మా మందులు స్ప్రే చేయడానికి ఒక 40 రోజుల టైము ఛాన్సెస్ ఉండే. ఇప్పుడు ఆ ఛాన్సెస్ అనేది ఇప్పుడు ఈ వర్షాలు పడక మట్టిలో ఇండ్లు ఉండే వరకు ఏంటంటే అన్ని బుక్కి ఇటాడు అడ్జేసి పొట్టిపోయి విత్తనాలు మోసే దాదాపుగా 40% మొలిచే అవకాశం ఉంటుంది. దవన ఏమైనా మొలిస్తే, లేకపోతే మాత్రం
మొత్తానికి మళ్ళీ మళ్ళీ కల్పిలేటర్ కొట్టి మళ్ళీ విత్తనాలు పెట్టే ఇది మాత్రం తప్పనిసరిగా అయిపోతుంది. మళ్ళీ కల్పిలేటర్ కొట్టి విత్తనాలు పెట్టడానికి చూడొచ్చు ఇక్కడ మనకు విత్తనాలు ఇవన్నీ కూడా దాదాపుగా 20 రోజుల క్రితము, నెల రోజుల క్రితమే 24 రోజులు అవుతుంది. దాదాపుగా పెట్టి ఇటు వర్షం యొక్క జాడ కోసం ఎదురు చూశారు. అవి ఎట్లా పెట్టిన విత్తనం భూమి లోపల నాటినటువంటి విత్తనం అదేగా మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షాలు పడితే అవి మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలా రోజులే ఇటు వరుణుడు జాడ లేకపోవడంతో అయితే రైతులు ఆశలు ఇటు చిగురించినటువంటి ఆశలు అడియాశలు అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకసారి ఆ ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు విత్తనాలు విత్తుకుందాము అని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఒక ఎకరానికి దాదాపుగా 10 నుంచి 15 వేల పెట్టుబడి పెట్టి ఇటు నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ యాజ్ టీజ్గా పెట్టినటువంటి విత్తనాలు మొలకెత్తవు కాబట్టి మళ్ళీ విత్తనాలు విత్తుకోవడానికైతే రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఋతుపవనాలు వచ్చాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో అయితే వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి.